హాయ్ అండి అందరికీ. ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడొచ్చినియండి తిప్పలైతే. నిన్న సాయంత్రం అయితే మా ఆయన ఇంటికొచ్చి నాకైతే ఒక మాట చెప్పాడు. ఈ మధ్య కొత్తగా దొంగలు పడుతున్నారు. జాగ్రత్తగా ఉండమని చెప్పాడనమాట. ఆ దొంగలెవరో నేను తర్వాత చెప్తాను. మనకి టమాటాల రేటు పెరిగినప్పుడు టమాటాల దొంగలు పడ్డారని ఇన్నాం గదండీ! అలానే ఉల్లిపాయల రేటు పెరిగినప్పుడు కూడా ఉల్లిపాయల దొంగలు పడ్డారు కదా! అలానే ఇప్పుడైతే కొత్తగా గ్యాస్ దొంగలు పడుతున్నారంటండి. మనకి ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ తిప్పలొచ్చినాయి గదండీ! ఇంట్లో గ్యాస్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అందుకనైతే గ్యాస్ దొంగలైతే పడుతున్నారంట. మా ఆయనైతే సిలిండర్‌లు లోపల పెట్టుకో అని జెప్పిండు. నేనైతే ఇంట్లోకొచ్చినాక 5 సంవత్సరాల నుంచి అయితే బయటే ఉంచుతాను ఎప్పుడు సిలిండర్సు. మాకు బయట ప్లేస్ ఉంటుందనమాట. అక్కడే పెడుతూ ఉంటాను ఎక్కువగా. అయితే నిన్న సాయంత్రం మా ఆయన జెప్తే, ఇదంతా జోక్‌గా తీసుకొని నేనైతే వదిలేసాను. తర్వాతయితే టీవీ పెడితే న్యూస్‌లో అయితే మనకి గ్యాస్ వచ్చే కాడ అంతా బాంబులేసారని జెప్పారు. ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంకా కష్టమైతే అవుతుంది. ఇప్పటికే 3 వారాల నుంచి యుద్ధం అయితే జరుగుతుందని చెప్పారండి. ఇంగైతే నాకైతే భయమేసిందనమాట. సిలిండర్ పోతే మళ్ళీ నేనెక్కడికి పోయి తెచ్చుకోవాలని జెప్పైతే గ్యాస్ సిలిండర్‌లయితే తెచ్చి లోపల పెట్టేసాను. ఒక్కొక్కసారి చెప్పేది వినాలండి. ఎక్కడో గ్రహణం పడితే మనమైతే ఇల్లంతా కడుక్కొని, ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం గదా! అలా అనమాట. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు భర్తలు చెప్పేది ఇనాలండి. ఎందుకంటే నేను అంత భయపడి లోపల ఎందుకు పెట్టానో తెలుసా? నేను జోక్‌గా తీసుకొని బయటే ఉంచితే అయి పోయినాయనుకో తర్వాత నాకే పెళ్లుంటుంది. అదనమాట. సిలిండర్లు అంటున్నారు చూపియట్లే అనుకుంటున్నారు కదా! ఇక్కడైతే ఉన్నాయి. మీరైతే ఒక లైక్ జేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.